వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్ర వర్మ వారు నిర్మించిన ప్రాచీన ఆలయం. పద్మపురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ లభించిన ఆధారాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం ద్వాపర యుగంకు చెందినదని తెలుస్తోంది. ఈ ఆలయంలోని స్వామివారిని పూజిస్తే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని, హర్షంతో వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారని, అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. కౌరవులకు పాండవులకు యుద్ధంలో జరగబోయే వినాశనం చూడలేని బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. వింధ్య పర్వతాలు దండకారణ్యం దాటుకుంటూ మాధవవనంలో పద్మనాభ పర్వతం పైన నివసించాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలను తమను ఈ బాధ నుండి విముక్తి చేయవలసిందిగా బలరాముణ్ణి ప్రార్థింపగా అతడు తన ఆయుధమైన నాగలిని భూమిపై నాటి జలధార వచ్చేటట్లుగా చేశాడు. బలదేవుడు ఆయుధమైన నాగవల్లితో ఉద్భవించింది కాబట్టి ఈ నదికి నాగవల్లి అనే పేరు వచ్చింది. అరసవల్లిలోని శ్రీ సూర్య దేవాలయాన్ని కళింగరాజ్య పాలకుడు తూర్పు గంగరాజులతో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ 545లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అతని వారసుడు దేవేంద్ర వర్మ 648వ సంవత్సరంలో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణు శర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్లు ఆలయ పరిసరాలలో శాసనాలు చెబుతున్నాయి. అరసవల్లిలో సూర్య దేవాలయ నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖ లింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సోరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్ళి తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని, ఆ సోదరులు దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్య దేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్లుగా తెలుస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అరసవల్లి ఆలయంలో వారి వారసులే ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. సర్వాధిపతి ఇంద్రుడు కూడా ఈ మహాలింగం దర్శనం కోసం రాగా అప్పటికే సమయం మించిపోయినందున నంది, శృంగి, భృంగి అనే ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వాదించారు. కానీ ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగారు. అప్పుడు నందీశ్వరుడికి ఆగ్రహం వచ్చి కొమ్ముతో ఒక విసురు విసరగా ఇంద్రుడు ఆ విసురుకు కొంత దూరంలో పడ్డాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలంని ఇంద్ర పుష్కరిణి అంటారు. నందీశ్వరుని దాటిన ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోయి సూర్య భగవానుని ప్రార్థింపగా సూర్యుడు ప్రత్యక్షమయ్యి నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవమని చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అచ్చట సూర్య భగవానుని విగ్రహం దొరికింది. దానితో పాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా కనిపించాయి. అదే ప్రదేశంలో ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్య భగవానుని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అదే ఈనాటి అరసవల్లి క్షేత్రం. అనంతరం ఇంద్రుడు శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అరసవల్లి ఆలయంలో ఉషా పద్మిని ఛాయత సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకుతాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణంలో మండపం, ధ్వజస్తంభం నుండి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్టు ఆదిత్యుని శిరస్సును తాకుతాయి. నాగవల్లి నది తీరంలో బలరాముడు 5 విశిష్ట శివాలయాలను నిర్మించాడు. అందులో 4వది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని చైతన్యపరిచే అరసవల్లి సూర్య భగవానుడికి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తారు. సూర్యనారాయణ క్షేత్రానికి మాఘ, వైశాఖ, కార్తీక మాసాలలో ఆదివారాల్లో భక్తులు విశేషంగా తరలివస్తారు. ముఖ్యంగా రథసప్తమి రోజున స్థానికులే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివస్తారు. ఒక్క రథసప్తమి మాత్రమే కాకుండా మాఘమాసంలోని అన్ని ఆదివారాలు సూర్యనారాయణ దర్శించుకోవడానికి పవిత్రమైన సమయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో 9, 10, 11, 12 తారీఖులలో మరియు అక్టోబర్ నెలలో 1, 2, 3, 4 తేదీలలో
స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలి కిరణాలు తాకుతాయి. స్వామివారి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఉన్న సకల పాపాలు మొత్తం తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.